పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ భారత క్రికెట్ అభిమానులకు కూడా ఫేవరెట్గా మారిపోయాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువయ్యాడు. అలాగే తెలుగు సినిమాల్లో సాంగ్స్, డైలాగ్స్కి రీల్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్కి అభిమానం సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు వార్నర్ చేసిన రీల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో చాలామంది అభిమానులు అతన్ని సినిమాల్లో నటించాలని కోరారు. ఈ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. ఇప్పటి వరకు క్రికెట్ మైదానంలో మాత్రమే కనిపించిన డేవిడ్ బాయ్ ఇప్పుడు వెండితెరపైన దర్శనమే ఉన్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్హుడ్ సినిమాలో ఈ ఆసీస్ క్రికెటర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రమ్ బౌండరీ టు బాక్స్ ఆఫీస్ తెలుగు సినిమాకు స్వాగతం డేవిడ్ వార్నర్ అంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో ఆ పోస్టర్ కొద్ది క్షణాల్లో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే రాబిన్హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడని నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా రాబిన్హుడ్ సినిమా కోసం డేవిడ్ బాయ్ సుమారు 4 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అందుకు గాను ఆయన 3 కోట్ల పారితోషికంగా అందుకున్నాడని టాక్. అలాగే సినిమా ప్రమోషన్స్లో సైతం పాల్గొనడం కోసం అదనంగా ₹1 కోటి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. కాగా భీష్మ తర్వాత మరోసారి వెంకీ కుటుంబంతో జతకట్టాడు నితిన్. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కేతికా శర్మ ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేయనుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.